విరాట్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ లో చైర్మన్ రేఖా యాదగిరిపై నెగ్గిన అవిశ్వాసం. చైర్మన్ రేఖా యాదగిరికి వ్యతిరేకంగా చేతులు లేపిన 14 మంది కోరం సభ్యులు ఓడిపోతామని తెలిసి అవిశ్వాస తీర్మానానికి రాని చైర్మన్ రేఖా యాదగిరి వర్గం, ఫలించని వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ వ్యూహం, ఫలించిన గోవా యాత్ర కేంద్రంగా సాగిన క్యాంప్ రాజకీయం. ఇప్పుడు పెట్టుకోరు, మైకులు పెట్టిరుగా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలా కొస్తలం క్యారీ దూరం దూరం ఉండరు. సార్ లోపల అంటే నేను నడవ కానీ ఇదో ఉన్నాడు. జ్ఞానేశ్వరాన్ని ఇక్కడ చూడు ఒకసారి. ఒక్క నిమిషం మా వాళ్ళు అందరు రాని. నార్సింగ్ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జారుగుపల్లి రేఖ చైర్పర్సన్ గారిపై మరియు బొర్ల వెంకటేష్ యాదవ్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా చైర్పర్సన్ శ్రీమతి జారుగుపల్లి రేఖ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన మీటింగు ఏర్పాటు చేయగా అటు సమావేశానికి మొత్తం 18 మంది సభ్యులలో 14 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన సభ్యులంతా కూడా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జారుగుపల్లి రేఖపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి మద్దతు తెలపడం జరిగింది. అనగా 2/3 మెజార్టీ కంటే అధికంగా 14 మంది అనుకూలంగా వారు చేతులెత్తి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత వైస్ చైర్పర్సన్ బొర్ల వెంకటేష్ యాదవ్ గారిపై సభ్యులలో 14 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. వారిపై ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే మద్దతు తెలపమని కోరగా హాజరైన 14 మంది సభ్యులు కూడా వారికి అట్టి సమావేశానికి అనుకూలంగా అట్టి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు తెలుపుతూ చేతులెత్తి వారి యొక్క మద్దతును తెలపడం జరిగింది. ఈ రకంగా వైస్ చైర్మన్ మరియు చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానము కోరంకు అధికంగా అంటే 2/3 మెజార్టీ కంటే అధికంగా సభ్యులు హాజరై వారి యొక్క మద్దతును తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఈ సమావేశం మినిట్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత ఇంటర్నల్ ప్రభుత్వానికి కూడా పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి మరలా ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. 2/3 మెజార్టీ మొత్తం 18 మందిలో 12 మంది.
కౌన్సిలర్లతో 14 మెంబర్స్ కౌన్సిలర్ మాకు కోరం 12 మెంబర్స్ కావాల్సి వచ్చింది. కానీ దానికి మించి 14 మెంబర్స్ కోరంతో ఈరోజు మా అవిశ్వాస తీర్మానం మద్దతు ఇచ్చారు అందరూ. కాబట్టి అందరూ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇదివరకులా కాకుండా ఇప్పుడున్న కౌన్సిలర్లము ఎవరైతే ఎన్నిక అవుతామో అందరినీ సంతోషపరిచే విధంగా ప్రజల్ని వీలైనంత వరకు కాదు మ్యాక్సిమం అందరినీ చూసుకుంటూ ప్రతి ఒక్క పని ఎప్పుడైతే ఉన్న చిన్న కాస్త టైంలో ఉన్న ప్రతి ఒక్కరిని వీలైనంత అన్ని వార్డులలో అన్ని పనులు చేస్తామని చెప్తున్నాము. కాబట్టి మాకు సహకరించిన పెద్దలకి, పార్టీ మెంబర్స్కి, అలాగే కార్యకర్తలకి, మా కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర మేము పెట్టుకున్నట్లాంటి పనులు కొన్ని చేయలేకపోయారు. దానివల్ల మేము పెట్టుకోవడం జరిగింది. అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మిగతా నాయకులు కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం తెలియపరుచుకుంటున్నాం. జై కాంగ్రెస్! ఎందుకంటే ఈ విజయం ఇంకా ప్రతి కార్యకర్త శ్రమ ఉన్నదని మీకు గుర్తు చేస్తున్నాం. ఇటువంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కౌన్సిలర్లకు, చైర్మన్కు, వైస్ చైర్మన్, రేపు జరగబోయే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా వాళ్ళందరూ కూడా పేరున మీ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అతి త్వరలోనే ఒక 1 వీక్ లోపలనే కొత్త పాలక వర్గం వస్తుంది. దాని తర్వాత కూడా స్పష్టంగా చెప్తున్నాం, కోఆప్షన్ మెంబర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు. వాళ్ళని కూడా తీసేసి మా పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తామని తెలియపరుస్తున్నాం. ఉండే కాకపోతే గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నందుకు వాళ్ళు కైవసం చేసుకురు ఎక్సఫిషియా ఓట్లతోటి. అసలు నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ అవుతుందని మేము ఎప్పుడో అనుకున్నాము, ఊహించిందే జరిగింది. ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడ్డారు చాలా. మేము కూడా గతంలో ఏ విధంగా కష్టపడ్డామో అంతకంటే కూడా ఎక్కువ కష్టపడి ఇవి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవంతా పబ్లిక్ కి మేము చేరజేస్తాము. జనాల లోపల ఈ గవర్నమెంట్ ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా మేమే ఉంటాము. ఖచ్చితంగా కాంగ్రెస్ లో న్యాయం జరుగుతుంది. ప్రతి పేదవానికి కూడా గతంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే లబ్ధి పొందినాము. మేము వార్డులలో కూడా ఎంత కష్టపడి పనిచేసినామంటే అసలు వార్డులో ఈ రోజు చేద్దామంటే కూడా పని లేదు, ఆ విధంగా మేము పనిచేసి పెట్టినాం. మా కాంగ్రెస్ కి మేము మంచి పేరు తీసుకొస్తాము. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పని చేస్తాము. మా ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.